మన్నించు బతుకమ్మ పూల పండుగ పైన సర్కార్ కక్ష. బతుకమ్మ ఆడుకోనివ్వని ప్రభుత్వం. బట్టి నియోజకవర్గంలో అడ్డుకున్న పోలీసులు. సీతక్క ఏరియాలో కరెంటు కట్టు. భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర అడ్డుకున్న పోలీసులు. దామగుండంలో బతుకమ్మ ఆడేందుకు పర్మిషన్ ఇవ్వని సర్కారు. ఆడబిడ్డలను అడ్డుకుంటూ వేధింపులు. బతుకమ్మ ఆడాలంటే హైకోర్టు అనుమతులు కావాలా? గత ప్రభుత్వంలో బతుకమ్మకు 10 కోట్ల నిధులు విడుదల. ఈ ఏడాది నిధులు లేవు, వేస్తందుకు నీళ్లు లేవు. పండగ పూట రోడెక్కి ఆడబిడ్డల ఆందోళన. చూడండి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే పండుగ మన బతుకమ్మ పండుగ. గౌరమ్మను చేసుకొని ఇంటి ఆడబిడ్డలు ఆడుతూ ఆనందపడే పండుగ. 9 రోజుల పాటు జరిగే ఈ పూల పండుగ ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత చేసుకుంటారు. ఇవాళ అట్ల బతుకమ్మ నిమజ్జనం చేయడం, పాటలతో పూలను పూజించి నిమజ్జనం చేయడం ఆనవాయితీ. నిజాం నవాబుల కాలం నుంచి బతుకమ్మ ఇక్కడి ప్రజల్లో భాగంగా బతుకుగా మారిపోయింది. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఏటా గొప్పగా ఉత్సవాలు జరిపింది. ఊరూరా వేడుకలు చేసుకుంటూ ఒక్కో జిల్లాకు ఒక్కో కోటి రూపాయలు నిధులు ఇచ్చి సంబరంగా జరిపింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వమే కాదు, పరిస్థితులు కూడా మారిపోయినాయి. బతుకమ్మ ఆడాలంటే ఆంక్షలు పెడతా ఉంది ప్రభుత్వం. ఇక చూడండి, బతుకమ్మ ఆడాలంటే ఆంక్షలు. బతుకమ్మకు నిధులు లేవు, ఏదామని నిమజ్జనం చేద్దామంటే నీళ్లు లేవు, కరెంటు కట్టింగులు. బట్టి నియోజకవర్గంలో పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు పోయి. నిన్నగాక ఆమె గద్వాల జేజమ్మ ఉంటుంది కదా, మన పేరు డీకే అరుణ కూడా మాట్లాడింది. ఇది ఎక్కడ దుర్మార్గము, ఎప్పుడు చూడలేదు, ఇది సమైక్య పాలన కూడా చూడలేదు, బతుకమ్మ ఆడుతుంటే ఆంక్షలు పెట్టడం ఏంది అని చెప్పేసి. బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడబిడ్డల్లో ఆనందం కనిపిస్తోంది. చిన్న పెద్ద అంతా కలిసి పూలతో బతుకమ్మను పేర్చి ఆడి పాడుతుంటారు. 9 నెలల పాటు సంబురంగా పూల జాతరను జరుపుకుంటారు. నిజాం కాలంలోనూ బతుకమ్మ పండుగను గొప్పగా జరుపుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా వేడుక జరిపింది. ఊరూరా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం తరపున పెద్ద స్టేడియాల్లో పూల జాతరను వైభవంగా జరిపింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీస్తుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇట్లా ఉంది పరిస్థితి. బతుకమ్మ పండుగను మొత్తానికే అది చేసిరు. గొప్పగా జరగాల్సిన పండుగకు ఆంక్షలు విధిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం బతుకమ్మ ఆడుకునే పరిస్థితి కనిపించడం లేదు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలోనే ఆడబిడ్డలను బతుకమ్మ ఆడనివ్వకుండా పోలీసులు అడ్డుకున్న సంఘటనలు చోటు చేసుకుంది. మధిర నియోజకవర్గం ఎర్రపాలెం మండలము భీమవరం గ్రామంలో మహిళలు బతుకమ్మ ఆడుతుండగా పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. బతుకమ్మ ఆడవద్దని వెళ్ళిపోవాలని బెదిరించారని అక్కడి మహిళలు చెబుతున్నారు. బతుకమ్మ ఆడుతుంటే ట్రాక్టర్ అడ్డుపెట్టి ఆడనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరగబడ్డ మహిళలు రోడ్డుపై ధర్నా చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇన్నాళ్ళుగా స్వేచ్ఛగా బతుకమ్మ ఆడుకున్నామని ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇక చూడండి, సీతక్క నియోజకవర్గంలో వీడియోలు ఉన్నాయా? ట్రాక్టర్ పెట్టినాయా? ఇదేనా? ఇక చూడు, బస్సులు పెట్టిరా? అచ్చా, ఆందోళన చేస్తున్నారు. ఇది పోలీసు వాళ్ళు వచ్చి అడ్డుకోవడం, వాళ్ళు పాపం బతుకమ్మకు ఆడతామని రోడ్ ఎక్కడం. ఇగో ఏం చెప్పింది, ఏందా ఇది ప్లే కాదు. సో ఇట్లా బతుకమ్మ పండుగ ఆడనేకుండా ఇబ్బంది పెట్టాడు. సీతక్క ఏరియాలో కూడా బతుకమ్మ ఆడుతూ ఉంటే ములుగు నియోజకవర్గంలో కూడా కరెంటు కట్ చేసుడు. ఇక హైకోర్టు అనుమతి తెచ్చుకున్నారు. ఈ దామగుండం అడవులల్లో అక్కడ కొన్ని ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లలో బహుజన బతుకమ్మ ఆడదామని చెప్పేసి ఆమె ఎవరు, మన విమలక్క పిలుపునిస్తే ఆమెకు అనుమతి ఇవ్వలే. ఫస్ట్ అనుమతి ఇవ్వకపోతే ఆమె హైకోర్టుకు పోయి అనుమతి తెచ్చుకున్నారు. ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ఇదన్నమాట. ఈ విధంగా ఉన్న సంగతి హైదరాబాద్లో కూడా అంతే. ఎక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర
అట్లనే ఇక రూపాయి కూడా ఇవ్వలే. ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి 10 కోట్ల రూపాయలలో ఈసారి రూపాయి కూడా ఇవ్వలే.